నాకు నిన్నటి సిట్యుయేషన్‌లో నాకర్థమైంది ఏంటంటే, ఒక మనిషి ఎక్కువ డబ్బులు సంపాదించినా, ఒక మనిషి ఎక్కువగా సక్సెస్ అయినా, ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తి పైన కుల్లు అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా అతను నాశనం కావాలి, సక్సెస్ అవ్వకూడదని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ బయటకు మాత్రం చెప్పరు. వ్యూస్ కోసం ప్రతి ఒక్కడు వీడియో చేయడమే. తెలిసినవాడు, తెలియనివాడు ప్రతి ఒక్కడు ట్రోల్ చేయడమే. ఈ వ్యక్తి పైన ఇంతగానం ట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి అందరికి తెలిసిందే. ఇతని ఛానెల్ పైన, ఇతని పైన వీడియో చేస్తే ఖచ్చితంగా వ్యూవర్‌షిప్ వస్తుంది, రీచ్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కడు వీడియో చేసుడే. ఇంతగా ఈ వ్యక్తి పైన పడ్డారు కదా! మొన్నటి వరకు ఏం పీకారు. ఒక్కడు నా కొడుకు కూడా దేవాలయాల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. దానిపైన ఒక్కడు రియాక్ట్ కాడు. ఒక్కడు కూడా వీడియో చేయడు. మన బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తిని చంపేశారు. దానిపైన ఒక్కడు రియాక్ట్ కాలేడు. ఒక్కడు కూడా వీడియో చేయలేడు. బయట సొసైటీలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. దానిపైన ఒక్కడు రియాక్ట్ కాడు. ఒక్కడు కూడా ఒక వీడియో చేయడు. ప్రెజెంట్ 'మైదర్' గురించి ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి వీడియో చేసి వ్యూవర్‌షిప్ వస్తుంది, రీచ్ వస్తుందని చెప్పేసి ఖతం ఒక మనిషిని ట్రోల్ చేయడమే. ఆ వ్యక్తికి సంబంధం ఉందా? లేదా? ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? తన సిట్యుయేషన్ ఎలా ఉంది? అనేది ఒక్కడు కూడా అర్థం చేసుకున్నోడే లేదు గానీ వీడియో చేయాలి, అప్‌లోడ్ చేయాలి. ఏమున్నారయ్య! కొంచెమన్నా మానవత్వం ఉండాలి. ఒక వ్యక్తి పైన, ఒక మనిషి పైన కొన్ని ట్రోల్స్ చేస్తున్నాం, కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నాం. మానవత్వం అనేది ఉండాలి. సాటి మనిషికి సహాయం చేయడం నేర్చుకోండి. మీరు చేస్తే చేయండి. లేకుంటే వదిలేయండి అంతేగాని ఒక మనిషిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మీరు అంటుండొచ్చు, "నువ్వు 'మైదర్' చెంచాగాడివి" అది ఇది అని కామెంట్ చేస్తుండొచ్చు, అంటుండొచ్చు. అతనికి నాకు సంబంధమే లేదు. తనదెక్కడో ఆంధ్ర, నాదెక్కడో తెలంగాణ. అది మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అది నాకు సంబంధం లేదు. కానీ ఒక మనిషిని ఇంతగా ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదా అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మా టీము డిసైడ్ అయ్యే చేస్తున్నాము. ఇతని పైన ఇంత ట్రోల్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఈ 'జబర్దస్త్ మైదర్' గారు ఈయన అందరికి తెలిసే ఉంటుంది. మన మూవీస్‌కి రివ్యూస్ ఇస్తూనే ఉంటాడు. ఇతని పైన చాలా మందికి కన్నుంది. ఆ కన్నేందో నిన్న బయటపడింది. జస్ట్ ఒక వీడియో చేశాడు. తనేంటి రీసెంట్‌గా అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక కేస్‌ని స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ వల్ల హ్యూజ్ లాస్ వచ్చింది. దానివల్ల అప్పు చేయాల్సొచ్చింది. అవిని తీర్చడానికి చాలా విధాలు ట్రై చేసినా గాని అవి తీర్చలేకపోయాడు. అయితే తనకున్న మేజర్ సోర్స్ ఏంటి 'మైదర్ వైబ్స్' అనే ఒక ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌ను అమ్మడం వల్ల 40,00,000 వరకు అమౌంట్ ఇస్తాము. కానీ ఎక్కడా కూడా నువ్వు మళ్ళీ మూవీ కంటెంట్ గాని, ఆ రివ్యూస్ గాని ఎక్కడ కూడా చేయకూడదు అని జెప్పేసి ఒక కండిషన్ పెట్టడం వల్ల తనేం జేసాడంటే, తనకు మేజర్ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి ఉంది? యూట్యూబ్ ఛానెల్ నుంచే ఉంది. అండ్ తన మేజర్ కంటెంట్ ఏంటి? మూవీ రివ్యూస్. తను బతికేదే ఆ మూవీ రివ్యూస్ పైన. మళ్ళీ అదే చేయకూడదంటే నెక్స్ట్ అతను చేయడానికి ఏముంది? ఏమీ లేదు కాబట్టి ఓకే. ఒకసారి మన సబ్‌స్క్రైబర్స్‌ని గాని, తెలిసిన వాళ్ళని గాని అడుగుదామని జెప్పేసి ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేశాడు. తెలిసిన వాళ్ళు గాని, సబ్‌స్క్రైబర్స్ గాని కొంచెం హెల్ప్ చేస్తే తనకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఛానెల్‌ని అలాగే రన్ చేస్తాను. ఎవరు చేయకపోతే ఛానెల్‌ని అమ్మేస్తాను. ఇక వేరే ఏదైనా వర్క్ చేసుకోవాల్సొస్తదని జెప్పేసి ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకి మనీ స్కామ్ అని జెప్పేసి, అడుక్కుంటున్నాడని జెప్పేసి చాలా విధాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మైదర్ గారి పైన చాలా మందికి కన్నుంది. ఫస్ట్ వన్ వచ్చేసి తను ఛానెల్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే సక్సెస్ అయ్యాడు. ఆయన చేసే ప్రతి ఒక్క వీడియోకి 1,000,000 వరకి వ్యూవర్‌షిప్ ఉంటుంది. అండ్ తనకు మేజర్ ఇన్‌కమ్ ఆ ఛానెల్ నుంచి చాలా వరకు సంపాదించుకున్నాడు. దీనివల్ల ఇన్ని రోజులు ఎవరు కూడా తినపైన ఏడవలేదు గానీ, మనసులో పెట్టుకున్నారు. జస్ట్ ఒక వీడియో వల్ల అందరి మనసులో ఏముంది, తినపైన ఎంత కోపంగా ఉన్నారు, ఎంత కక్ష ఉంది ఇతని పైన అనేది అర్థమైపోయింది. ఒక విధంగా చూస్తే కొందరు అన్నది కూడా కరెక్టే. సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులు అడగడం తప్పు. మనీ ఏసినప్పుడు సబ్‌స్క్రైబర్స్‌కి ఇవ్వలేడు. అండ్ ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ నుంచి కూడా మనీ కోరుకోవడం కూడా తప్పు. అండ్ తను చెప్పిన లెక్కల్లో కూడా కొంచెం ఫాల్ట్ ఉంది. తన దగ్గర ఉన్న 40,00,000 పెట్టాడు. అండ్ ఒక 25,00,000 అప్పు తీసుకొచ్చి పెట్టాడు. అవన్నిటిని అమ్మితే ఒక 10,00,000 వచ్చాయని చెప్పాడు. అండ్ 10,00,000 మహా అంటే ఎంత ఇంకా 15,00,000. ఆ 15,00,000 కూడా గట్టిగా 3, 4 మూవీస్‌కి రివ్యూస్ అప్‌లోడ్ చేస్తే ఆల్‌మోస్ట్ 5-10,00,000 వరకు అమౌంట్ వస్తుంది. అలా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అతను ఎందుకు అడిగాడు? తనకి ఇంకా బ్యాకప్ స్టోరీ ఇంకేదైనా ఉంది కావచ్చు. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కావచ్చు. తను రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ ఖర్చు ఉంది కావచ్చు. ఇంకెక్కువగా అప్పులో కూరుకుపోయాడు కావచ్చు. అందుకే ఛానెల్ అమ్మేస్తానని చెప్తున్నాడు కావచ్చు. ఇష్టముంటే హెల్ప్ చేయాలి. లేదంటే సప్పందాకా ఊరుకోవాలి. అంతేగాని తనను ట్రోల్ చేయడము, తనని ఏసుకోవడము ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ అతనికి నిజంగానే 60-70 లక్షలు అప్పుంది. అను తీర్చలేక తను సూసైడ్ గాని అట్లాంటి ప్లాన్స్ ఏమైనా వేసుకుంటే ఎలా ఉంటుంది? మన చావుకి ప్రతి ఒక్కరు కారణం అయినట్టే గదా! ప్రతి ఒక్కరిని అలా చిన్న చూపు చేసి అడుక్కుంటున్నాడు అని ఇలా అలా అని పచ్చిగా ట్రోల్స్ చేయడం మాత్రం కరెక్ట్ గాదు. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలీదు. తన బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలీదు. తను ఎంత పెట్టాడు, ఎంత లాస్ అయ్యాడో మనకు తెలీదు. దానిని అర్థం చేసుకోకుండా తను మనీ అడిగాడని జెప్పేసి దాని పైన ట్రోల్స్ చేయడము, వీడియో చేయడము, జస్ట్ వ్యూస్ కోసమే ఇవన్నీ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వీటన్నింటి వల్ల ఈ నెగటివిటీ వల్ల రేపు పొద్దున తను ఏదైనా చేసుకోరానిది చేసుకున్నాడనుకో ప్రతి ఒక్కరు మనమే బాధ్యులమవుతాము. మన వల్ల మనం చేసిన వీడియోస్ వల్ల ఒక నిండు ప్రాణం పోయిందనే బాధ మనలో ఉండిపోతుంది. అలా మాత్రం చేయకండి. సపోర్ట్ చేస్తే చేయండి. లేదంటే ఊరుకోండి. తను ఆ ఛానెల్ పెట్టుకొని, ఆ ఛానెల్ అమ్మేసుకొని అయినా అప్పు తీర్చుకోగలడు. అండ్ తనకు ఆ ఛానెల్‌తో పాటు ఇంకో 2 ఛానెలున్నాయి. ఆ ఛానెల్ నుంచి కూడా సంపాదించుకోగలడు. తెలిసి మాత్రం తనకు ఎటువంటి బిజినెస్ అవసరం లేదు. తను యూట్యూబ్ నుంచే చాలా వరకు సంపాదించుకోగలడు. 3 ఛానెల్స్ ఉన్నాయి. 'హైదర్ వైబ్స్' మేజర్ ఇన్‌కమ్ సోర్స్. ఇంకా 2 ఛానెల్స్ ఉన్నాయి. ఆ ఛానెల్ నుంచి కూడా అమౌంట్ వస్తూనే ఉన్నాయి.
మంత్లీ 1-2 లాక్స్ ఖచ్చితంగా సంపాదించగలుగుతాడు. అలాంటి వ్యక్తి మన ముందుకు వచ్చి డబ్బులు అడిగాడంటే కూడా అర్థం చేసుకోవాలి. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడనేది. ఆయనకు హెల్ప్ చేస్తే చేయాలి. లేదంటే ఊరుకోవాలి గానీ, మరీ ఈ విధంగా మాత్రము ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మా టీమ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యము. అందుకే వీడియో పైన మీకు ఎటువంటి ఒపీనియన్ అనిపించినా కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. మీరు తిట్టినా సరే, కొట్టినా సరే, ఏమన్నా సరే మేము చూస్తాము, చదువుతాము. మా తప్పేదైనా ఉంటే మేము తెలుసుకుంటాము.